హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం సీఈఓతో కాంట్రాక్ట్ కళ్యాణం పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే అమృత నిలయంలోని ఆ విశాలమైన మాస్టర్ బెడ్రూమ్లోకి లేలేత సూర్యకిరణాలు అద్దాల కిటికీల గుండా ప్రవేశిస్తున్నాయి. పట్టు పరుపుల మీద నిద్రపోతున్న నందిని ఉలిక్కిపడి నిద్రలేచింది. క్షణం పాటు తనెక్కడుందో ఆమెకు అర్థం కాలేదు. గదిలోని ఖరీదైన అలంకరణ, ఏసి చల్లదనం, ఆ పెద్ద మంచం అన్నీ చూశాక క్రమంగా గత రాత్రి జరిగిన సంఘటనలు ఆ మదిలో మెదిలాయి. తన తండ్రి ఆపరేషన్, ఆదర్శ్తో కాంట్రాక్ట్ వివాహం, ఈ ఇంద్రభవనంలోకి అడుగు పెట్టడం, ఇదంతా కళా నిజమా అన్న భ్రమలోంచి బయటపడ్డానికి ఆమెకు కాస్త సమయం పట్టింది. ఆమె చూపులు గదిలో ఉన్న సోఫా వైపు మళ్ళాయి. ఆదర్శ్ వేసుకున్న దుస్తులతోనే కప్పుకోవడానికి ఒక చిన్న దుప్పటి మాత్రం ఉంచుకుని సోఫాలో ముడుచుకుని పడుకుని ఉన్నాడు. కోట్లాది రూపాయల సామ్రాజ్యానికి అధిపతి అయిన అతను ఒక అపరిచిత అమ్మాయికి మంచం ఇచ్చి తాను అలా సోఫాలో పడుకోవటం చూసి నందిని మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. అతని బయటికి కరుగ్గా చూసే లోకం అతనిలోని మంచితనాన్ని ఎందుకు చూడలేకపోతుందో ఆమెకు అర్థం కాలేదు. అప్పుడే ఆదర్శ్ కళ్ళు తెరిచాడు. నందిని తన వైపు చూస్తుండటం గమనించి చిన్నగా గొంతు సవరించుకుని లేచి కూర్చున్నాడు. గుడ్ మార్నింగ్ నందిని, నిద్ర పట్టిందా? తన జుట్టును సవరించుకుంటూ అడిగాడు. గుడ్ మార్నింగ్ అండి, బాగా నిద్ర పట్టింది. కానీ మీరు సోఫాలో తడబడుతూ అంది నందిని. ఆ మాట పూర్తి కాకముందే ఆదర్శ్ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో ఒక విషాదం దాగి ఉంది. నాకు నిద్ర పట్టడమే గొప్ప విషయం నందిని. ఆ సోఫానా నేలనా అనేది నాకు అనవసరం. నువ్వు రెడవ్వు, ఆఫీస్కి వెళ్ళాలి. అప్పుడే గత్తలుపు మీద ఎవరో తట్టిన శబ్దం అయింది. ఆదర్శ్ వెళ్ళి తలుపు తీశాడు. బయట ముగ్గురు పనివాళ్ళు పెద్ద పెద్ద షాపింగ్ బ్యాగ్లతో నిలబడి ఉన్నారు. ఆదర్శ్ సైగ చేయగానే వాళ్ళ బ్యాగులను గదిలోని డ్రెస్సింగ్ ఏరియాలో పెట్టి తలదించుకుని బయటకు వెళ్ళిపారు. నందిని ఆశ్చర్యంగా ఆ బ్యాగుల వైపు చూసింది. వాటి మీద దేశంలోని అత్యంత ఖరీదైన డిజైనర్ బోటిక్ల పేర్లు ఉన్నాయి. ఏంటివి? అడిగింది నందిని. నీ బట్టలు. నిన్న రాత్రి నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గర మా పేరెంట్స్కి గట్టి సమాధానమే ఇచ్చావు. కానీ సమాజం ముందు, వాళ్ళ ముందు నిలబడాలంటే మాటల కంటే ముందు మనం కనబడే తీరు ముఖ్యం. నువ్విప్పుడు ఆదిత్య గ్రూప్ సీఈఓ భార్యవి. నీ కట్టుబొట్టు వాళ్ళ స్థాయిని మించి ఉండాలి. అందుకే నీ కొలతలతో ఈ ఉదయాన్నే ఈ డిజైనర్ వేర్ తెప్పించాను. చాలా క్యాజువల్గా చెప్పాడు ఆదర్శ్. నందిని ముఖంలో అసంతృప్తి కనిపించింది. నాకు ఇవన్నీ వద్దు. నేనెలా ఉన్నానో అలాగే ఉంటాను. నా ఆత్మగౌరవం నా బట్టల్లో లేదు. మీరిచ్చిన 50 లక్షలు తీర్చడానికి నా జీవితం సరిపోదు. మళ్ళీ ఇవి నేను వేసుకోలేను. ఆదర్శ్ ఆమె దగ్గరకు నడిచి వచ్చాడు. అతని చూపులు సూటిగా ఆమె కళ్ళల్లోకి దూసుకుపోయాయి. నందిని, ఇది నీ కోసం కాదు, నా కోసం. ఈ 2 నెలలు నువ్వు నా భార్యగా నటించాలి. ఆ నటనలో ఇదొక భాగం. వాళ్ళు నిన్ను పని మనిషిలా చూడకూడదు, ఒక రాణిలా చూడాలి. దయచేసి ముందుకేసేయకు అని నెమ్మదిగా కాందురంగా చెప్పి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. నందిని ఆ బ్యాగులు తెరిచి చూసింది. లేత గులాబీ రంగులో జరి అంచుతో ఉన్న ఒక అందమైన పట్టుచీర. దానికి సరిపోయే ముత్యాల నగలు అందులో ఉన్నాయి. అతని మాటల్లో నిజం ఆమెకు అర్థమైంది. ఈ యుద్ధంలో గెలవాలంటే అతని అస్త్రాలను వాడక తప్పదు. అరగంట తర్వాత ఆ లేత గులాబీ రంగు చీరలు, మెడలో సింపుల్గా ఉన్న ముత్యాల హారంతో, నుదుట్న చిన్న బొట్టుతో బయటికి వచ్చిన నందిని చూసి ఆదర్శ్ అడుగులు క్షణం పాటు ఆగిపోయాయి. ఆమెలో సహజంగా ఉన్న ఆకర్షణ ఈ పట్టు చీరలో 100 రెట్లు పెరిగింది. దేవతలా ఉన్న ఆమెను చూసి అతని కళ్ళు జిగేలుమన్నాయి. కాంతన భావాలను బయట పెట్టనీయకుండా చాలా బాగున్నావు, లెట్స్ గో అని మాత్రం చెప్పి కిందకు దారి తీశాడు. విశ్వనాథ్ స్టడీ రూమ్. గోడల నిండా పుస్తకాలు ఉన్నా అక్కడ చదివేవారు లేరు. చేతిలో కాలుతున్న సిగరెట్తో అటు ఇటు అసహనంగా పాచర్లు చేస్తున్నాడు విశ్వనాథం. సోఫాలో కూర్చున్న రాజేశ్వరి ముఖంలో నిన్న రాత్రి జరిగిన అవమానం తాలూకు కోపం ఇంకా రగులుతూనే ఉంది. ఇలా చూస్తూ కూర్చుంటే లాభం లేదు విశ్వనాథ్. ఆ పనిపిల్ల మన ఎదురుగా కూర్చుని
మనకి నీతులు చెబుతుంది. ఈరోజు నీతులు చెప్పింది రేపు ఇంటికి మహారాణిలా అధికారం చెలాయిస్తుంది. ఆదర్శ్ గాడు దానికి అండగా నిలబడ్డాడు. ఎలాగైనా వాళ్ళని విడదీయాలి అంది రాజేశ్వరి పళ్ళు నూరుతూ. విశ్వనాథ్ సిగరెట్ పొగ వదిలి, అది నాకు తెలుసు, కానీ ఆదర్శ చేతిలో నా బ్లాక్ మనీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాటిని అడ్డం పెట్టుకునేవాడు నిన్న నన్ను బెదిరించాడు. మనం వాడి మీద కానీ ఆ అమ్మాయి మీద కానీ నేరుగా దాడి చేస్తే నా వ్యాపార సామ్రాజ్యం కుప్పగూలుతుంది. పోలీసు ఈడీ కేసులు నా మెడకు చుట్టుకుంటాయి. మనం వాడే అస్త్రం వాళ్ళకు కనిపించకూడదు, కానీ గాయం గట్టిగా తగలాలి. అయితే ఏం చేద్దాం అడిగింది రాజేశ్వరి. విశ్వనాథ్ కళ్ళల్లో ఒక క్రూరమైన మెరుపు మెరిసింది. శారీరక గాయాల కంటే మానసిక గాయాలు చాలా త్వరగా మనిషిని కృంగదీస్తాయి. ఆ నందిని అనే అమ్మాయికి ఒకటే బలహీనత, ఆత్మగౌరవం. నిన్న రాత్రి ఆ మాటల్లోని అది బయటపడింది. ఆ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలి. ఆమెను పదే పదే అవమానించి ఇక్కడ తను ఒక అనామకురాలనే ఫీలింగ్ కలిగించాలి. ఆదర్శ్కి తను ఎన్నటికీ సరిజోడు కాలేదని ఆ మనసులో బలంగా నాటాలి. అప్పుడే ఆమె తనంతట తానుగా ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. రాజేశ్వరి పెదవుల మీద చిరునవ్వు వికసించింది. అద్భుతమైన ఐడియా. అయితే మనం ఈరోజు సాయంత్రం ఇంట్లో ఒక చిన్న గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేద్దాం. మన క్లబ్ ఫ్రెండ్స్ని, బిజినెస్ పార్ట్నర్స్ని పిలుద్దాం. ముఖ్యంగా ఆ సింగానియా ఫ్యామిలీని, వాళ్ళ కూతురు వందని పిలుద్దాం. వందన ఆదర్శ్కి తనే కదా భార్యగా రావాల్సింది. ఆమె ముందు ఈ నందిని పరువు తీయాలంటావు అంతేనా అడిగాడు విశ్వనాథ్. అవును, వందన అందం, ఆమె హోదా ముందు ఈ మధ్యతరగతి పిల్ల ఎందుకు పనికి రాకుండా పోతుంది? వందన ఎంత అహంకారో నీకు తెలుసు కదా. ఆ మాటలతో ఆ నందిని కోసి కారం పెడుతుంది. ఆదర్శ్ పక్కన తను నిలబడ్డానికి ఎంత అనర్హురాలో ఆమెకు అర్థమయ్యేలా చేద్దాం. కుటిలంగా నవ్వింది రాజేశ్వరి. వారిద్దరి ప్లాన్ సిద్ధమైంది. అప్పటికప్పుడే రాజేశ్వరి ఫోన్లు చేసి పార్టీకి ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టింది. అమృత నిలయం మరో నిశ్శబ్ద యుద్ధానికి వేదిక కాబోతుందని అప్పుడు ఎవరికి తెలియదు. ఆఫీస్లో కొత్త పరిణామాలు. ఉదయం 9:30 ఆదిత్య గ్రూప్ హెడ్ క్వార్టర్స్. ఆదర్శ్ కారు పోర్టికోలో ఆగ్గానే ఎప్పట్లాగే సెక్యూరిటీ డోర్ తీశాడు. కానీ ఈసారి ఆదర్శ్తో పాటు వెనుక సీట్లోంచి నందిని దిగటం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. నిన్నటి దాకా లోకల్ బస్సులోనూ ఆటోలోనూ వచ్చే ఒక సాధారణ పర్సనల్ అసిస్టెంట్ నేడు సీఈఓ కారులో ఖరీదైన పట్టుచీరలో దిగటం చూసి అందరి కళ్ళు ఆశ్చర్యంతో విప్పర్లాయి. ఆదర్శ్ నందిని దగ్గరకు వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు. నందిని ఉలిక్కిపడింది. ఆఫీసులో అందరి ముందు ఇలా చేయి పట్టుకోవడం ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది. చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది. ఊరుకో నందిని, మన పెళ్లి విషయం ఆఫీస్లో నిన్న సాయంత్రానికే లీక్ అయింది. ఇప్పుడు అందరూ మన వైపే చూస్తున్నారు. వాళ్ళకి మాత్రం అనుమానం రాకూడదు. తలెత్తుకొని నడువు అని గుసగుసలాడుతూ ఆమె చేయి మరింత గట్టిగా పట్టుకుని లిఫ్ట్ వైపు నడిచాడు. వాళ్ళు వెళ్తున్న దారి పొడవునా ఉద్యోగుల గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. చూసారా బాస్ని ఎలా బుట్టలో వేసుకుందో? నిన్నటి దాకా మనతో క్యాంటీన్లో కాఫీ తాగిన పిల్ల ఇప్పుడు ఈ కంపెనీకే ఓనర్ అయిపోయింది. అందం ఉంటే అదృష్టం అదే వస్తుంది. ఇలా రకరకాల కామెంట్స్ ఆమె చెవిన పడుతూనే ఉన్నాయి. ప్రతి మాట ఆమె గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటుంది. కానీ తను ఎంచుకున్న దారిలో ఇవన్నీ తప్పు అని తనకు తెలుసు. లిఫ్ట్ సీఈఓ ఫ్లోర్కి చేరుకుంది. నందిని ఎప్పట్లాగే తన పాత డెస్క్ వైపు వెళ్ళబోయింది. వెయిట్ నందిని, ఆ డెస్క్ ఇక నీది కాదు. ఆదర్శ్ గొంతు గంభీరంగా వినిపించింది. నందిని ఆగిపోయి తన వైపు చూసింది. ఆదర్శ్ హెచ్ఆర్ మేనేజర్ని పిలిచాడు. మిస్టర్ కిరణ్, ఇక నుంచి నందిని నా పర్సనల్ అసిస్టెంట్ కాదు. ఈ క్షణం నుండి ఆమెకు డైరెక్టర్ ఆఫ్ స్పెషల్ ఇనిషియేటివ్గా ప్రమోషన్ ఇస్తున్నాను. నా పక్కనే ఉన్న ఆ ఖాళీ క్యాబిన్ని ఆమెకు కేటాయించండి. ఆమెకు ఓ కొత్త అసిస్టెంట్ని అరేంజ్ చేయండి అని ఆర్డర్ వేశాడు. అక్కడ ఉన్న హెచ్ఆర్ మేనేజర్తో సహా అందరు షాక్ అయ్యారు. నందినికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆదర్శ్ తన క్యాబిన్లోకి వెళ్ళిపోగానే నందిని కూడా అతని వెంట లోపలికి వెళ్ళి తలుపు వేసింది. ఏంటి ఆదర్శ్,
నేను కేవలం మీ భార్యగా నటించడానికి మాత్రమే ఒప్పందం చేసుకున్నాను. మీ కంపెనీలో నాకు ప్రమోషన్లు, క్యాబిన్లు ఎందుకు? నా పాత పనే నేను చేసుకుంటాను. కాస్త కోపంగానే అడిగింది నందిని. ఆదర్శ్ తన కుర్చీలో కూర్చుని ల్యాప్టాప్ ఆన్ చేస్తూ, నందిని, ఇది కూడా మన ఒప్పందంలో భాగమే. నా భార్య నా క్యాబిన్ ముందు ఫైల్స్ పట్టుకుని ప్యూన్ లాగా నిలబడితే ఇది నాకు అవమానం. నా పేరెంట్స్ కానీ బయట వాళ్ళు కానీ నేను తక్కువ అంచనా వేయకూడదు. నీకు అర్హత లేదని కాదు. నువ్వు ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్వి అని నాకు తెలుసు. నీ టాలెంట్కి పొజిషన్ కరెక్ట్. వెళ్ళి నీ క్యాబిన్లో కూర్చో. నాకెలాగూ ఈ కంపెనీ పనుల్లో ఒక నమ్మకమైన మనిషి అవసరం ఉంది అని స్పష్టంగా చెప్పేశాడు. అతని మాటల్లోని లాజిక్కి నందిని దగ్గర సమాధానం లేదు. ఆమె నెమ్మదిగా వెళ్ళి తన కొత్త క్యాబిన్లో కూర్చుంది. అద్దాల కిటికీ గుండా బయటకు చూస్తున్న ఆమెకు ఒక విషయం అర్థమైంది. ఆదర్శ్ బయటికి ఎంత కఠినంగా కనిపించినా తన ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం అతను తీసుకున్న శ్రద్ధ అపారమైంది. అతనిపై ఆ మనసులో తెలియని ఒక గౌరవం అంకురిస్తుంది. మధ్యాహ్నం 1 గంట లంచ్ బ్రేక్ సమయంలో నందిని తన తండ్రిని చూడ్డానికి ఆసుపత్రికి బయలుదేరింది. ఆదర్శ్ ఇచ్చిన ఆ ఖరీదైన కారులో కాకుండా ఓ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళింది. హాస్పిటల్ గదిలో రామచంద్రరావు గారు నిద్రపోతున్నారు. పార్వతి పక్కనే కూర్చుని దేవుడి దండం పెట్టుకుని జపం చేసుకుంటుంది. నందిని చూడగానే పార్వతి ముఖం వెలిగిపోయింది. వచ్చావా తల్లి? ఇప్పుడే డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్లారు. నాన్నగారు త్వరగా కోలుకున్నారట. ఇంకో 2 రోజుల్లో డిశ్చార్జ్ చేయొచ్చన్నారు సంతోషంగా చెప్పింది పార్వతి. చాలా సంతోషం అమ్మా. మరి డబ్బులు కట్టడానికి ఇబ్బంది ఏమీ లేదుగా అడిగింది నందిని. లేదు తల్లి, ఆ ఆదర్శ్ బాబు అసలు మనిషా దేవుడా? ఆయన ఏకంగా 50 లక్షలు ఎలా ఇచ్చాడేమో గాని ఆసుపత్రి వాళ్ళు ఏ లోటు రానివ్వడం లేదు. అప్పుడే గత్తెలపులు తీసుకుని లోపలికి అడుగుపెట్టాడు ఆదర్శ్. నందిని అతన్ని అక్కడ ఊహించలేదు. ఆమె ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయింది. ఆదర్శ్ నేరుగా పార్వతి దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. నమస్తే అండి, నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు అని చాలా మర్యాదగా అడిగాడు. పార్వతి కంగారుగా లేచి నిలబడింది. బాబు మీరా? దయచేసి కూర్చొని బాబు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో మాకు తెలియటం లేదు. మీరు మా పాలిట ప్రాణదాతలు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆదర్శ్ చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఏమాత్రం కృత్రిమత్వం లేదు. అలా అనకండి. నందిని మా కంపెనీలో చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆమె కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది. మీరు ఎలాంటి బెంగ పెట్టుకోకండి అని అన్నాడు. నందిని అతన్ని రెప్పవాల్చకుండా చూస్తుంది. ఒక సీఈఓ అహంకారం నిండిన కుటుంబం నుంచి వచ్చిన వాడు ఒక సామాన్య మధ్యతరగతి మహిళ ముందు ఎంత వినయంగా మాట్లాడుతున్నాడో చూసి ఆమె గుండెల్లో ఏదో తీయని అలజడి మొదలైంది. ఇది నటన కాదు, అతనిలో నిజమైన మంచితనమని ఆ మనసు చెబుతుంది. రామచంద్రరావు గారు మెలకు వచ్చి ఆదర్శ్ని చూశాడు. ఆదర్శ్ ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన చెయ్యి పట్టుకున్నాడు. ధైర్యంగా ఉండండి అంకుల్, మీరు త్వరగా కోలుకుంటారు అని భరోసా ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆదర్శ్ నందిని బయటికి వచ్చారు. కారిడార్లో నడుచుకుంటూ నందిని అతని వైపు చూసి థ్యాంక్ యూ ఆదర్శ్ అంది మెల్లగా. ఆదర్శ్ ఆమె వైపు తిరిగి ఎందుకు అని అడిగాడు. మీరు నా కుటుంబానికి చేసిన సహాయానికి, ఇక్కడ మా అమ్మ నాన్నల ముందు మీరు చూపించిన గౌరవానికి. మీరు కేవలం కాంట్రాక్ట్ కోసం ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు. కానీ ఆ కాంట్రాక్ట్లో కూడా ఇంత మానవత్వం చూపిస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ. ఆమె కళ్ళల్లో కృతజ్ఞత ఉప్పొంగుతుంది. ఆదర్శ్ మౌనంగా ఉండిపోయాడు. ఆమె కళ్ళల్లోని ఆ స్వచ్ఛమైన భావాలు అతని మనసును తాకాయి. తన జీవితంలో ఎప్పుడు ఇలాంటి ఆప్యాయతను అతను చూడలేదు. డబ్బు కోసం బంధాలను వాడుకునే తల్లిదండ్రులను చూసిన అతనికి బంధం కోసం డబ్బును అప్పుగా తీసుకుని ప్రాణాలు నిలబెట్టుకుంటున్న ఈ కుటుంబం చాలా గొప్పగా అనిపించింది. పద ఇంటికి వెళ్దాం. సాయంత్రం ఇంట్లో ఏదో పార్టీ ప్లాన్ చేశారట నా పేరెంట్స్. ఏదైనా తుఫాన్ రాబోతుందని నా మనసు చెబుతుంది. మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పి కారు వైపు నడిచాడు ఆదర్శ్. సాయంత్రం 7 గంటలు. అమృత నిలయం విద్యుత్ దీపాల వెలుగులో దగదగ మెరిసిపోతుంది. పోర్టికోల ఖరీదైన కార్లు బార్లు తిరిగి ఉన్నాయి. డ్రాయింగ్ రూమ్లో ఎలైట్ సొసైటీకి చెందిన బిజినెస్ మ్యాగ్నెట్స్
రాజేశ్వరి కిట్టిపాటి ఫ్రెండ్స్ లాయర్ అవినాష్ అందరూ చేరారు. చేతుల్లో వైన్ గ్లాసులతో, ఖరీదైన పర్ఫ్యూమ్ల వాసనతో ఆ హాల్ అంతా కోలాహలంగా ఉంది. ఆదర్శ్ నందిని కార్ దిగి లోపలికి వచ్చారు. నందిని చూసి అక్కడున్న వారంతా గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. రాజేశ్వర్ నవ్వుతూ వాళ్ళ దగ్గరకు వచ్చింది. రండి ఆదర్శ్, రా నందిని, మా కోడల్ని అందరికి పరిచయం చేద్దామని ఈ చిన్న పాట అరేంజ్ చేశాను అంది ఎంతో ప్రేమ కురిపిస్తున్నట్టుగా నటిస్తూ. ఆదర్శ్కి తల్లి నటన చూసి అసహ్యం వేసినా పైకి మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. థ్యాంక్ యూ మదర్ అని మాత్రమే అన్నాడు. సరిగ్గా అప్పుడే మెయిన్ డోర్ దగ్గర ఒక సందడి మొదలైంది. సింగానియా గ్రూప్ అధినేత తన భార్యతో, కూతురు వందనతో కలిసి లోపలికి అడుగుపెట్టాడు. అందరి కళ్ళు వందన పైనే పడ్డాయి. వందన అహంకారానికి నిలువెత్తు రూపం. మోకాళ్ళ పైకి ఉన్న ఒక బ్లాక్ డిజైనర్ డ్రెస్లో మెల్లో మెరుస్తున్న 2 కోట్ల డైమండ్ నెక్లెస్తో ముఖంలో పొగరుతో లోపలికి వచ్చింది. ఆమె చూపులు నేరుగా ఆదర్శ్ని, అతని పక్కన నిలబడి ఉన్న నందిని వెతుక్కుంటూ వెళ్ళాయి. రాజేశ్వర ఆప్యాయంగా వెళ్ళి వందనను కౌగలించుకుంది. వెల్కమ్ వందన, ఐఆమ్ సో హ్యాపీ యూ కేమ్. వందన్ నందిని దగ్గరకు నడుచుకుంటూ వచ్చింది. నందిని తలకిందులుగా ఒకసారి పరిశీలనగా చూసింది. ఆమె చూపుల్లో స్పష్టమైన అవహేళన ఉంది. ఓ సో తనేనా ఆదర్శ్ పక్కన స్థానం సంపాదించిన ఆ అదృష్టవంతురాలు? వందన గొంతులో కరుకుదనం హాల్లో ఉన్న వారందరికీ వినిపించింది. నందిని మౌనంగా ఉండిపోయింది. నేను విన్నాను ఈమె మీ ఆఫీస్లో ప్యూన్గాను క్లర్క్గాను పనిచేస్తుందని. వాటే పిటి ఆదర్శ్, నీ టేస్ట్ ఇంత లో క్లాస్గా ఉంటుందని నేను ఊహించలేదు. కేవలం జాలి కొద్దీ లేదా ఏదో బలహీనతను ఆసరా చేసుకుని ఈమె నిన్ను పెళ్లి చేసుకుందని నేను అనుకుంటున్నాను. అయినా రాజభవనంలో కుక్కపిల్లను తెచ్చి పెంచినంత మాత్రాన అది సింహం అయిపోదు కదా అంటూ పగలబడిన విని వందన. హాల్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నవ్వారు. విశ్వనాథ్ రాజేశ్వరి ముఖాల్లో విజయ గర్వం స్పష్టంగా కనిపిస్తుంది. తమ ప్లాన్ వర్కౌట్ అవుతుందని వాళ్ళు సంబరపడిపోయారు. నందిని గుండెల్లో బాకు దిగినట్టయింది. అందరి ముందు తను ఒక చవకబారిన వస్తువులా మారిపోయింది. కళ్ళు చెమర్చాయి. కాని వాటిని బయటకు రానివ్వకూడదని గట్టిగా పిడికిలి బిగించింది. తన ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్న ఆ మాటలకు ఆమె ఇలా బదులివ్వాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఆదర్శ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అతను వందన వైపు ఒక అడుగు ముందుకు వేసి ఏదో అనబోయాడు. కానీ అనూహ్యంగా నందిని తన చెయ్యి పైకెత్తి ఆదర్శ్ని ఆపింది. ఆమె తన కళ్ళల్లోని కన్నీటిని దిగమింగుకొని వందన కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ ముఖంలో భయం స్థానంలో ఇప్పుడు ఒక నిశ్శబ్దమైన ఆత్మవిశ్వాసం, తీక్షణమైన కోపం చోటు చేసుకున్నాయి. అమృత నిలయం డ్రాయింగ్ రూమ్లో ఊపిరి బిగుపట్టే నిశ్శబ్దం ఆవరించింది. వందన్ నోటి నుండి వచ్చిన ఆ కఠినమైన, అవమానకరమైన మాటలకు పార్టీకి వచ్చిన అతిథులందరూ విస్తుపోయారు. మరికొందరు వంతపార్తూ నవ్వారు. విశ్వనాథ్ రాజేశ్వరి ముఖాల్లో విజయగర్వం తాండవిస్తుంది. ఆదర్శ్ కోపంతో రగిలిపోతూ వందన వైపు అడుగు వేయబోతూ ఉంటే నందిని అతని చెయ్యి పట్టుకుని ఆపింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళేవు, కానీ ఒక రకమైన అగ్నిజ్వాల రగులుతుంది. నందిని నెమ్మదిగా వందన వైపు అడుగులు వేసింది. ఆమె నడకలో ఏమాత్రం తడబాట్లేదు. వందన కళ్ళలోకి సూటిగా చూస్తూ చాలా ప్రశాంతమైన కానీ గంభీరమైన స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టింది. వందన గారు, మీరు చెప్పింది నిజమే. నేను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. ఈ కంపెనీలో ఒక ఉద్యోగ నా ప్రయాణం మొదలైంది. కానీ దానికి నేను ఏమాత్రం సిగ్గుపడడం లేదు. ఎందుకంటే నా స్థాయిని నేను నా కష్టంతో నిజాయితీతో నిర్మించుకున్నాను. మీరు వేసుకున్న ఆ 2 కోట్ల రూపాయల నెక్లెస్ మీ నాన్నగారు ఇస్తే వేసుకున్నారు. మీ సొంత సంపాదన కాదు. మీ అహంకారం మీ బ్యాంక్ బ్యాలెన్స్ని చూసుకొని పుట్టింది. కానీ నా ఆత్మగౌరవం నా క్యారెక్టర్ని చూసుకుని పుట్టింది. వందన ముఖం రంగు మారింది. ఒక సామాన్యమైన అమ్మాయి తన్ని ఇంతమంది ముందు ఎదిరిస్తుందని ఆమె ఊహించలేదు. నందిని ఏమాత్రం ఆగకుండా తన మాటలు కొనసాగించింది. ఇక మీరు వాడిన సింహం, కుక్క అనే పదాల గురించి అంటారా? రాజభవనంలో బంగారు గొలుసుతో కట్టేసినంత మాత్రాన కుక్క సింహం అయిపోదు నిజమే.
కానీ బంగారు పంజరంలో బతికే అలవాటు లేని సింహాన్ని తీసుకొచ్చి ఈ రాజభవనంలో పెట్టినా అది తన అస్తిత్వాన్ని కోల్పోదు. నేను ఈ ఇంటికి అదృష్టంతో రాలేదు. ఆదర్శ్ గారి భార్యగా నా హక్కుతో వచ్చాను. మీలాంటి వాళ్ళ దృష్టిలో మనిషి విలువ వాళ్ళు వేసుకునే బ్రాండెడ్ బట్టలను బట్టి, వాడే కార్లను బట్టి ఉండొచ్చు. కానీ నా దృష్టిలో మనిషి విలువ వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఆ సంస్కారం ఈ హాల్లో ఉన్న ఎంతమందికి ఉందో ఇప్పుడే మీ మాటల ద్వారా అర్థమైంది. ఆ మాటలకు డ్రాయింగ్ రూమ్లో ఉన్న వాళ్ళందరి తల్లు దానంతట అవే వాలిపోయాయి. విశ్వనాథ్ రాజేశ్వరి ముఖాలు అవమానంతో నల్లబడ్డాయి. సింగానియాకు తన కూతురికి జరిగిన అవమానానికి కోపం కట్టలు తెంచుకుంది. ఏయ్, హౌ డేర్ యూ! ఒక పనిపిల్లవి, నీకు నా కూతురికి నీతులు చెప్పేంత ధైర్యమా? విశ్వనాథ్, ఇదేనా మీ ఇంటి మర్యాద? నా కూతుర్ని అవమానించడానికే ఇక్కడికి పిలిచారా అంటూ గర్జించాడు సింగానియా. అప్పటి వరకు మౌనంగా ఉన్న ఆదర్శ్ ముందుకు వచ్చాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు ప్రశాంతత లేదు, ఒక భయంకరమైన తుఫాన్ కనిపిస్తుంది. మిస్టర్ సింగానియా, మైండ్ యువర్ వాయిస్! ఆదర్శ్ గొంతు ఆ హాల్ అంతా ప్రధ్వనించింది. ఆమె కేవలం నందిని కాదు, మిసెస్ నందిని ఆదర్శ్, ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ భార్య. అంటే ఈ సామ్రాజ్యానికి సగం హక్కుదారు. నా భార్యను అవమానించిన మీ కూతురికి సంస్కారం నేర్పవలసిన బాధ్యత మీది. నా ఇంట్లోకి వచ్చి నా కళ్ళెదుటే నా భార్యను కుక్కతో పోలుస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఇంకొక మాట నా భార్యను కించపరుస్తూ మాట్లాడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆదర్శ్ మాటలకు సింగానే షాక్ అయ్యాడు. ఆదర్శ్, నువ్వొక పనికి మాలిన పిల్ల కోసం నాతో శత్రుత్వం పెట్టుకున్నావు. గుర్తుపెట్టుకో, ఆ 1000 కోట్ల ప్రాజెక్ట్ డీల్ నా చేతిలో ఉంది. ఈ క్షణమే ఆ డీల్ క్యాన్సిల్ చేస్తున్నాను. దానికి కారణం ఈ మీ భార్యే. ఈ నష్టం వల్లే మీ కంపెనీ షేర్లు పడిపోతాయి అంటూ బెదిరించాడు. విశ్వనాథ్ గుండె అయినంత పనైంది. 1000 కోట్ల డీల్ చేజారిపోతుందన్న భయంతో అతను ముందుకు వచ్చి, సింగానియాజీ, ప్లీజ్ కూల్ డౌన్. ఆదర్శ్ ఏదో కోపంలో అన్నాడు. పిల్లల మధ్య చిన్న గొడవ అంటూ సర్ది చెప్పాడు. కానీ ఆదర్శ్ తండ్రి మాటలను మధ్యలోనే ఖండిస్తూ, డాడ్, ఇందులో సర్ది చెప్పడానికి ఏమీ లేదు. వందన్ నా భార్యకు క్షమాపణ చెప్పేంత వరకు సింగానియా గ్రూప్తో మనకి ఎలాంటి బిజినెస్ డీల్స్ ఉండవు. 1000 కోట్లు కాదు కదా, 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అయినా సరే నా భార్య ఆత్మగౌరవం ముందు నాకు ఒక లెక్కే కాదు. మిస్టర్ సింగానియా, ద డోర్ ఈజ్ ఓపెన్, యూ కెన్ లీవ్ నౌ అంటే ఏమాత్రం మొహమాటం లేకుండా బయటకు దారి చూపించాడు. ఆదర్శ్ తీసుకున్న నిర్ణయానికి హాల్లోని వాళ్ళంతా నిశ్చేష్టులయ్యారు. నందిని కూడా ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. తన కోసం, తన పరువు నిలబెట్టడం కోసం తను ఏకంగా 1000 కోట్ల ప్రాజెక్టును వదులుకోవడానికి సిద్ధపడ్డా? ఇది కాంట్రాక్ట్ కోసమా, లేక తన మీద నిజంగానే అతని గౌరవం ఉందా? ఆ మనసులో ఒక తెలియని తీయని అలజడి. సింగానే కోపంతో రగిలిపోతూ తన భార్య కూతుళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పార్టీకి వచ్చిన మిగతా అతిథులు కూడా ఒక్కొక్కరుగా అక్కడి నుండి జారుకున్నారు. క్షణాల్లో ఆ కోలాహలమంతా సద్దుమణిగి డ్రాయింగ్ రూమ్ మొత్తం ఒక భయంకరమైన నిశ్శబ్దంలోకి జారుకుంది. పార్టీ రసభాసలు ముగిసిన తర్వాత ఆదర్శ్ నందిని చేయి పట్టుకుని నేరుగా పైనున్న వాళ్ళ మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు. తలుపు వేసి లాక్ చేశాడు. అతని ముఖంలో ఇంకా కోపం తగ్గలేదు. టై లాగి సోఫా మీద విసిరేశాడు. నందిని మౌనంగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి అతని వైపే చూస్తుంది. ఆదర్శ్, నా కోసం మీరు అంత పెద్ద డీల్ క్యాన్సిల్ చేసుకోవటం కరెక్ట్ కాదు. మీ నాన్నగారు చాలా ఫీల్ అవుతున్నారు. నా మాటలు కొంచెం కఠినంగా అనిపించి ఉంటే నన్ను క్షమించండి. నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను అంది చాలా నెమ్మదిగా. ఆదర్శ్ ఆమె వైపు తిరిగి ఒక క్షణం ఆమెను అలాగే చూశాడు. అతని కళ్ళల్లోని కోపం కరిగిపోయి ఒక రకమైన ఆరాధనగా మారింది. క్షమించాల్సింది నువ్వు కాదు నందిని, నేను. నిన్ను ఆ పార్టీకి తీసుకువచ్చి ఇంతటి అవమానానికి గురి చేసినందుకు నేను నీకు సారీ చెప్పాలి. కానీ ఒకటి నిజం, ఈరోజు నువ్వు ఇచ్చిన సమాధానం చూసి నాకు చాలా గర్వంగా అనిపించింది. నువ్వు భయపడి ఏడుస్తావని అనుకున్నాను. కానీ నువ్వు వాళ్ళ అహంకారాన్ని నీ ఆత్మవిశ్వాసంతో పాతాళానికి తొక్కేశావు. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ అన్నాడు చిరునవ్వుతో.
కానీ ఆ 1000 కోట్ల ప్రాజెక్టు మళ్ళీ అడిగింది నందిని. ఆదర్శ్ నవ్వుతూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నందిని, ఆదిత్య గ్రూప్ ఈ స్థాయికి వచ్చింది అలాంటి వాళ్ళ దయాదాక్షిణ్యాల వల్ల కాదు, నా కష్టం వల్ల. ఆ సింగానియా ప్రాజెక్టు వల్ల వాళ్ళకి ఎక్కువ లాభం, మనకు కాదు. వాళ్ళు నన్ను వాళ్ళ అల్లుడుగా చేసుకుని నా టాలెంట్ని వాళ్ళ కంపెనీ కోసం వాడుకోవాలని ప్లాన్ చేశారు. అది నా తండ్రికి అర్థం కాదు, ఎందుకంటే ఆయనకు డబ్బు పిచ్చి. నువ్వు ఈరోజు ఆ 100ని ఎదిరించి నాకు పెద్ద భారాన్ని తగ్గించావు. అందుకే ఆ డీల్ క్యాన్సిల్ చేసినందుకు నాకు ఎలాంటి రీగ్రెట్ లేదు. నందిని మనసులో ఉన్న పెద్ద బరువు దిగిపోయినట్లయింది. ఆ మెల్లోని ఆ ముత్యాల హారాన్ని తీసి టేబుల్ మీద పెడుతూ, ఈ సమాజం ఇంత కఠినంగా ఎందుకుంటుందో ఆదర్శ్? డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఇస్తారా? మనసుకి మంచితనానికి ఇక్కడ చోటు లేదా అని నిరాశగా అడిగింది. ఆదర్శ్ లేచి బాల్కన్ డోర్ తెరిచి బయట ఆకాశం వైపు చూస్తూ నిలబడ్డాడు. డబ్బనే మత్తులో ఉన్న వాళ్లకు మంచితనం ఒక బలహీనతగా అనిపిస్తుంది నందిని. నేను చిన్నప్పటి నుండి ఈ నకిలీ మనుషుల మధ్య పెరిగాను. నా తల్లిదండ్రులకు నా మీద ప్రేమ కంటే నా ద్వారా వాళ్ళు పొందే స్టేటస్ మీద ఎక్కువ మక్కువ. అందుకే నాకు ఈ హై సొసైటీ అన్నా, ఈ కృత్రిమ బంధాలన్నా అసహ్యం. నువ్వు నా జీవితంలోకి ఒక స్వచ్ఛమైన గాల్లో వచ్చావు. ఈ 2 నెలలు నువ్వు నా పక్కన ఉంటే చాలు, నేను వీళ్ళందరినీ ఎదిరించగలను. అతని మాటల్లో తొలిసారిగా తన అంతరంగాన్ని ఆ ముందు ఆవిష్కరించాడు. ఆ మాటలు వింటున్న నందిని గుండె లయ తప్పింది. నువ్వు నా జీవితంలోకి ఒక స్వచ్ఛమైన గాల్లో వచ్చావు అన్న అతని మాట ఆ మనసులో పదే పదే ప్రధ్వనిస్తుంది. ఇది కేవలం ఒక ఒప్పందం. 2 నెలల తర్వాత నేను వెళ్ళిపోవాలి అని ఆ బుర్ర హెచ్చరిస్తున్నా ఆ మనసు మాత్రం ఆదర్శ్కి మరింత దగ్గరవ్వాలని తప్పిస్తుంది. ఆ రాత్రి ఆ గదిలో వారిద్దరి మధ్య ఉన్న కాంట్రాక్ట్ అనే గీత చెరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపించింది. కింద విశ్వనాథ్ స్టడీ రూమ్లో వాతావరణం అగ్నిగుండంలా ఉంది. విశ్వనాథ్ చేతిలోని ఖరీదైన గ్లాస్ని గోడకేసి కొట్టాడు. చూసావా రాజేశ్వరి, నీ ప్లాన్ ఎంత అద్భుతంగా బెడిసి కొట్టిందో. ఆ పనిపిల్ల పరువు తీద్దామనుకుంటే మన పరువే బజార్న పడింది. ఏకంగా 1000 కోట్ల రూపాయల సింగానియా డీల్ క్యాన్సిల్ చేశారా ఆదర్శ్? నా జీవితంలో ఇంతటి అవమానాన్ని నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు, గట్టిగా అరుస్తూ అన్నాడు. రాజేశ్వరి కూడా కోపంతో రగిలిపోతుంది. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు విశ్వనాథ్. ఆదర్శ్ ఆ అమ్మాయి మాయలో పూర్తిగా పడిపోయాడు. వాడామ కోసం ఏకంగా సింగానియాని ఎదిరిస్తాడని నేను అనుకోలేదు. అప్పుడే స్టడీ రూమ్ తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు లాయర్ అవినాష్. అవినాష్ ఆదిత్య గ్రూప్ లీగల్ అడ్వైజర్. పైకెంతో మర్యాదస్తుడిగా కనిపించే అతని లోపల మహా కుట్రదారుడు. రాజేశ్వర్తో అతనుకున్న రహస్య బంధం ఆ ఇంటి పునాదుల్ని ఏనాడో తొలిచేసింది. రిలాక్స్ విశ్వనాథ్ గారు, కూల్ డౌన్ అంటూ సోఫాలో దర్జాగా కూర్చున్నాడు అవినాష్. ఏం కూల్ డౌన్ అవినాష్? నా కొడుకు నా చేతిలోంచి జారిపోయాడు, నా వ్యాపారం దెబ్బతింటుంది అన్నాడు విశ్వనాథ్ నిస్సహాయంగా. అవినాష్ ఒక సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ కుట్లంగా నవ్వాడు. రాజేశ్వర్ వేసిన ప్లాన్లో ఒక చిన్న లోపం ఉంది విశ్వనాథ్ గారు. మీరు ఆ నందిని నేరుగా ఎదుర్కోవాలని చూశారు. ఆదర్శ్కి కోపం తెప్పించారు. మగాడికి తన భార్యను అవమానిస్తే పౌరుషం వస్తుందన్న చిన్న లాజిక్ మీరు మిస్ అయ్యారు. ఇప్పుడు మనం చేయవలసింది ఆమెను అవమానించడం కాదు, ఆమె క్యారెక్టర్ని, ఆమె నిజాయితీని ఆదర్శ్ ముందు దెబ్బతీయటం. రాజేశ్వర ఆసక్తిగా ముందుకు వంగింది. అంటే ఏం చేయమంటావు అవినాష్? చాలా సింపుల్. ఆదర్శ్ ఆమెకు ఏకంగా స్పెషల్ ఇన్సెంటివ్ డైరెక్టర్గా ప్రమోషన్ ఇచ్చాడని విన్నాను. ఇప్పుడు కంపెనీలోని కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ అన్నీ ఆమె చేతికి వెళ్తాయి. మనం ఆమెను ఒక దొంగగా, ఒక ఫ్రాడ్గా నిరూపించాలి. ఆ సింగానియా ప్రాజెక్ట్కి సంబంధించిన పాత అకౌంట్స్లో మనం చేసిన 5 కోట్ల ఫ్రాడ్ ఉంది కదా, దాన్ని నందిని ఖాతాలోకి మళ్లించేలా నేను డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాను. ఆ డబ్బును ఆమె తన తండ్రి అకౌంట్కి, బినామీ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసినట్టు ఫేక్ ప్రూఫ్స్ సృష్టిస్తాను. అవినాష్ గొంతులో విషం చిమ్ముతుంది. విశ్వనాథ్ ముఖం ఆనందంతో వెలిగింది. బ్రిలియంట్ ఐడియా అవినాష్. ఆదర్శ్కి మనుషులు మోసం చేస్తే అస్సలు నచ్చదు. నందిని డబ్బు కోసమే
తన్ని పెళ్లి చేసుకుందని, ఇప్పుడు కంపెనీ డబ్బు కూడా కొల్లగొడుతుందని వాడికి తెలిస్తే వాడే స్వయంగా ఆమెను గెంటేస్తాడు. ఖచ్చితంగా ఆదర్శ్ ఆమెను అసహించుకునేలా చేయడమే మన టార్గెట్. రేపు ఉదయం ఈ ప్లాన్ అమల్లోకి వస్తుంది. నా మనసులో ఆఫీస్లో ఆమె కంప్యూటర్లోకి ఆ ఫేక్ ట్రాన్సాక్షన్స్ డేటాని ఇంజెక్ట్ చేస్తారు. 2 రోజుల్లోనే ఆదర్శ్ టేబుల్ మీద ఆ ఫైల్ ఉంటుంది అని చెప్పి తన సిగరెట్ను యాష్ట్రేలో నొక్కి పెట్టాడు అవినాష్. ఈ ముగ్గురు పన్నుతున్న ఈ కుట్ర వలయానికి తానే స్వయంగా బలి కాబోతున్నానని నందినికి ఏమాత్రం తెలియదు. ఆదర్శ్ మీద ఆమె కలుగుతున్న నమ్మకం రేపు పొద్దున ఎలాంటి అగ్ని పరీక్షను ఎదుర్కోబోతుందో కాలమే నిర్ణయించాలి. మరుసటి రోజు ఉదయం ఆదిత్య గ్రూప్ హెడ్ ఆఫీసు. నందిని తన కొత్త క్యాబిన్లో కూర్చుని ఉంది. డైరెక్టర్ ఆఫ్ స్పెషల్ ఇన్సెంటివ్స్ అండ్ బోర్డు ఉన్న క్యాబిన్ చాలా విశాలంగా అత్యాధునిక హంగులతో ఉంది. నిన్నటిదాకా ఒక చిన్న డెస్క్ దగ్గర పనిచేసిన ఆమె ఇప్పుడు ఏకంగా కంపెనీ కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయికి వచ్చింది. తన ముందున్న టేబుల్ మీద ఫైల్స్ అన్ని పరిశీలిస్తుంది నందిని. ఆమె కేవలం ఆదర్శ్కి భార్యగా నటించడానికి మాత్రమే ఈ ఆఫీస్కి రాలేదు. తనలోని టాలెంట్ నిరూపించుకోవాలని, ఆదర్శ్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. అప్పుడే ఆమె కొత్త అసిస్టెంట్ రాహుల్ లోపలికి వచ్చాడు. మేడం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి సింగానియా గ్రూప్ ప్రాజెక్ట్కి సంబంధించిన పాత రికార్డ్స్ అన్నీ తెచ్చాను. మీరు అడిగారని అంటూ ఒక పెద్ద ఫైల్ బండిల్ను టేబుల్ మీద పెట్టాడు. థ్యాంక్ యూ రాహుల్, నువ్వు వెళ్ళొచ్చు అంది నందిని. నిన్న ఆదర్శ్ సింగానియా డీల్ని క్యాన్సిల్ చేసిన దగ్గర నుండి అసలు ఆ ప్రాజెక్టులో ఉన్న లాభ నష్టాలు ఏంటో స్వయంగా విశ్లేషించాలని నందిని అనుకుంది. ఆ ఫైల్స్ ఓపెన్ చేసి ఒక్కో పేజీని క్షుణ్ణంగా చదవటం మొదలుపెట్టింది. ఆమె MBA గోల్డ్ మెడలిస్ట్ అవ్వటం వల్ల నెంబర్స్తో ఆడుకోవటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. గంటలు గడుస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది. నందిని దృష్టి ఆ ఫైల్లోని ఒక సెక్షన్ దగ్గర ఆగిపోయింది. రా మెటీరియల్ సప్లై కోసం ఒక షెల్ కంపెనీకి గత ఏడాది ఏకంగా 10 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. కానీ ఆ కంపెనీ నుండి వచ్చిన మెటీరియల్ విలువ కేవలం 2 కోట్లు మాత్రమే. మిగతా 8 కోట్లు ఏమయ్యాయి? ఆ షెల్ కంపెనీ డీటెయిల్స్ చెక్ చేస్తే ఆ సింగపూర్లో రిజిస్టర్ అయి ఉంది. దానికి డైరెక్టర్లుగా ఉన్న పేర్లు. నందిని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. అది మరెవరో కాదు, విశ్వనాథ్ గారి బినామీ కంపెనీ. అంటే ఆదిత్య గ్రూప్ నుండి తన తండ్రి నిధులను దారి మళ్లిస్తున్నాడన్నమాట. ఈ విషయం ఆదర్శ్కి తెలుసా? తెలిస్తే తను ఎందుకు ఊరుకున్నాడు? తెలియకపోతే ఈ విషయం చెప్పాలా వద్దా? ఒకవేళ చెబితే తండ్రి మీద కొడుక్కి తనే చాడీలు చెబుతున్నట్టు అవుతుందా? నందిని మనసులో ప్రశ్నల సుడిగుండం. కానీ ఆదర్శ్ నిజాయితీపరుడు. ఈ కంపెనీ కోసం అతను పడుతున్న కష్టం నందినికి తెలుసు. ఈ నిజాన్ని దాచడం అంటే ఆదర్శ్కి ద్రోహం చేయటమే అని ఆ మనసు తీర్మానించుకుంది. వెంటనే ఆ పేపర్లను తీసుకుని ఆదర్శ్ క్యాబిన్ వైపు నడిచింది. ఆదర్శ్ క్యాబిన్ తలుపు కొట్టి లోపలికి వెళ్ళింది. అతను తన ల్యాప్టాప్లో ఏదో తీవ్రంగా టైప్ చేస్తున్నాడు. ఆదర్శ్, ఐ నీడ్ టు షో యూ సంథింగ్ అంది నందిని. ఆదర్శ్ ల్యాప్టాప్ మూసి ఆమె వైపు చూశాడు. ఏంటి నందిని, నీ కొత్త క్యాబిన్ కంఫర్ట్గా ఉందా అని అడిగాడు. అది కాదు ఆదర్శ్, ఈ ఫైల్ చూడండి అంటూ సింగానియా ప్రాజెక్టు తాలూకు ఆ బినామీ అకౌంట్స్ డాక్యుమెంట్స్ను అతని ముందు పెట్టింది. ఆదర్శ్ ఆ పేపర్లను తీసుకుని ఒకసారి కళ్ళొత్తాడు. అతని ముఖంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు, బదులుగా ఒక చిరునవ్వు కనిపించింది. ఈ డాక్యుమెంట్స్ వెతకడానికి నీకెంత సమయం పట్టింది నందిని అడిగాడు ప్రశాంతంగా. ఒక ఒక 3 గంటలు తడబడుతూ అంది నందిని. ఆదర్శ్ కుర్చీలోంచి లేచి ఆమె దగ్గరకు వచ్చాడు. ఈ ఫ్రాడ్ని కనుక్కోవడానికి మా ఆడిటర్ల టీంకి 3 నెలలు పట్టింది. వాళ్ళకంటే నువ్వు చాలా బ్రిలియంట్ అని నిరూపించుకున్నావు. కంగ్రాట్స్ అన్నాడు. నందిని ఆశ్చర్యపోయింది. అంటే మీ నాన్నగారు చేస్తున్న ఈ మోసం మీకు ముందే తెలుసా? తెలుసు. నేను నిన్న రాత్రి మా నాన్నగారిని బెదిరించింది ఈ డాక్యుమెంట్స్తోనే. ఈ డబ్బు సింగపూర్ షెల్ కంపెనీకి మళ్లించి అక్కడి నుండి మళ్ళీ బ్లాక్ మనీగా రాజేశ్వరి గారి కిట్టిపాటి అకౌంట్స్లోకి, లాయర్ అవినాష్ అకౌంట్స్లోకి ఎలా వెళ్ళిందో నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే నేను కేవలం డాక్యుమెంట్స్ దాచిపెట్టలేదు. ఆ అకౌంట్స్ అన్నీ
నా కంట్రోల్లోకి తెచ్చుకున్నాను. ఒక మాస్టర్ మైండ్లా చెప్పాడు ఆదర్శ్. నందిని అతన్ని ఆరాధనగా చూసింది. ఈ కంపెనీని తన తండ్రి కుట్రలను అతనింత పకడ్బందీగా హ్యాండిల్ చేస్తున్నాడు ఆమెకు అర్థమైంది. అతను కేవలం ఒక ఎమోషనల్ బాధితుడు మాత్రమే కాదు, ఒక పదునైన వ్యాపారవేత్త. కానీ నందిని, నువ్విది స్వయంగా కనుక్కొని నాకు చెప్పడానికి రావటం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఈ కంపెనీ పట్ల నీ పట్ల నీకున్న లాయల్టీకి ఇది నిదర్శనం. థ్యాంక్ యూ అన్నాడు ఆదర్శ్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఆ చూపులకి నందిని కళ్ళు వాలిపోయాయి. ఇది నా బాధ ఆదర్శ్, మీరు నా కుటుంబానికి చేసిన సహాయం ముందు ఇదెంత అంది నెమ్మదిగా. మళ్ళీ ఆ సాయం మాట ఎత్తకు. నేను నిన్ను నా భార్యగా ఈ కంపెనీకి పరిచయం చేశాను. నీ ప్రతి గెలుపు నాదే అన్నాడు ఆదర్శ్. వారిద్దరి మధ్య గాల్లో ఒక తెలియని అనుబంధం అల్లుకుంటుంది. కేవలం కాగితాల మీద సంతకాలతో మొదలైన ఈ బంధం ఇప్పుడు పరస్పర గౌరవం, నమ్మకం అనే బలమైన పునాదుల మీద నిలబడుతుంది. కానీ వాళ్ళిద్దరికీ తెలియని విషయం ఏమిటంటే, అదే ఆఫీసులో మరో ఫ్లోర్లోని సర్వర్ రూమ్లో లాయర్ అవినాష్ పంపిన ఒక హ్యాకర్ నందిని అకౌంట్లోకి 5 కోట్ల రూపాయల ఫేక్ ట్రాన్సాక్షన్స్ డేటాని అప్లోడ్ చేస్తున్నాడు. రేపు ఉదయానికల్లా నందిని ఒక మోసగత్తగా ఆదర్శ్ ముందు నిలబడిపోతుందని ఆ హ్యాకర్ కుట్లంగా నవ్వుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆదిత్య గ్రూప్ హెడ్ ఆఫీసులో వాతావరణం ఎప్పట్లాగే ప్రశాంతంగా ఉరుకులు పరుగులతో ఉంది. కానీ ఆ ప్రశాంతత వెనుక ఒక భయంకరమైన కుట్ర అమలు కాబోతుందని ఎవరికి తెలియదు. కంపెనీ చీఫ్ ఆడిట్ ఆదర్శ్కి అత్యంత ప్రాణమిత్రుడు అయిన విక్రమ్ తన క్యాబిన్లో ల్యాప్టాప్ ముందు తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. విక్రమ్ ఆదర్శ్ కేవలం ఒక ఉద్యోగి మాత్రమే కాదు, అన్ని విషయాలు పంచుకోగలిగే ఏకైక స్నేహితుడు. అతను విదేశాల్లో చదువుకున్న విలువల పట్ల, నిజాయితీ పట్ల ఆయనకు ఎంతో గౌరవం. ఆదర్శ్కి ఎలాంటి కష్టం వచ్చినా విక్రమ్ ముందుంటాడు. ఈ కంపెనీ ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోని జరుగుతాయి. తన సిస్టంలో గత రాత్రి జరిగిన ట్రాన్సాక్షన్స్ లాగ్స్ పరిశీలిస్తున్న విక్రమ్ కళ్ళు ఒకసారిగా ఆశ్చర్యంతో విప్పర్లాయి. సింగానియా గ్రూప్ ప్రాజెక్టు ఖాతా నుండి 5 కోట్ల రూపాయలు ఒక అనామక అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినట్టు రికార్డులలో ఉంది. అంతకంటే విస్తుపోయే విషయం ఏమిటంటే, ఆ ట్రాన్స్ఫర్ చేసిన ఐడి డైరెక్టర్ ఆఫ్ స్పెషల్ ఇన్సెంటివ్స్ అయిన నందిని. అందులో ఉన్న లబ్ధిదారుడి పేరు నందిని తండ్రి రామచంద్రరావు అని ఉంది. విక్రమ్కి ఏమీ అర్థం కాలేదు. నందిని గురించి, ఆదర్శ్తో ఆమెకున్న కాంట్రాక్ట్ వివాహం గురించి విక్రమ్కి తెలుసు. ఆదర్శ్ తన వ్యక్తిగత విషయాలన్నీ విక్రమ్తో పంచుకుంటాడు. నందిని చాలా నిజాయితీపర్రాలని, ఆమె క్యారెక్టర్ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని ఆదర్శ్ పదే పదే చెప్పడం విక్రమ్కి గుర్తుంది. మరి రాత్రికి రాత్రే ఈ 5 కోట్ల ఆమె ఐడి నుండి ఎలా మళ్లించబడ్డాయి? అతను వెంటనే ఆ రిపోర్ట్ ప్రింట్ తీసుకొని ఆదర్శ్ క్యాబిన్ వైపు వేగంగా నడిచాడు. సరిగ్గా అదే సమయానికి ఆదర్శ్ క్యాబిన్ లోపల విశ్వనాథ్, లాయర్ అవినాష్ కూర్చుని ఉన్నారు. వారి ముఖాల్లో ఒక కుటిలమైన చిరునవ్వు దాగి ఉంది. ఆదర్శ్ క్యాబిన్ తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు విక్రమ్. అక్కడ విశ్వనాథ్, అవినాష్లను చూసి అతను కాస్త ఆగాడు. కమిన్ విక్రమ్, ఏంటి విషయం? కాస్త టెన్షన్గా కనిపిస్తున్నావు అడిగాడు ఆదర్శ్ ప్రశాంతంగా. విక్రమ్ ఆ ఫైల్ని ఆదర్శ్ టేబుల్ మీద పెడుతూ, ఆదర్శ్, గత రాత్రి మన కంపెనీ సర్వర్ల ద్వారా ఒక పెద్ద ఫ్రాడ్ జరిగింది. సింగానియా అకౌంట్స్ నుండి 5 కోట్లు దారిమల్లాయి. ఆ ట్రాన్సాక్షన్ నందిని గారి ఐడి నుండి జరిగింది అని స్పష్టంగా చెప్పాడు. ఆ మాట వినగానే విశ్వనాథ్ ముఖంలో ఆనందం కట్టలు తెంచుకుంది. కానీ పైకి మాత్రం ఆశ్చర్యపోతున్నట్టు నటిస్తూ, ఏంటి విక్రమ్ నువ్వు చెప్పేది? 5 కోట్ల ఎవరి అకౌంట్కి వెళ్ళాయి అని అడిగాడు. ఆ అకౌంట్ హోల్డర్ పేరు రామచంద్రరావు అండి, నందిని గారి తండ్రి, విక్రమ్ చెప్పాడు. వెంటనే అవినాష్ గొంతు సవరించుకొని సోఫాలోంచి ముందుకు వంగి, చూసారా ఆదర్శ్ గారు, నిన్న రాత్రి ఆ నందిని గురించి మీ నాన్నగారు చెబితే మీరు నమ్మలేదు. మధ్యతరగతి వాళ్లకు డబ్బు పిచ్చి ఎక్కువ. మీరు ఆమెకు ఏకంగా డైరెక్టర్ హోదా ఇచ్చేసరికి అవకాశాన్ని వాడుకొని రాత్రికి రాత్రే 5 కోట్లు కాజేసింది. ఇప్పుడైనా ఆ మసలు రంగు మీకు అర్థమైందా అని తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు మురిసిపోతూ అన్నాడు.
విశ్వనాథ్ కూడా గొంతు పెంచి, నే ముందే చెప్పాను ఆదర్శ్, ఆ పని పిల్లని తీసుకువచ్చి నెత్తిన పెట్టుకున్నావు, మన కొంప ముంచుతుందని. చూడు ఇప్పుడు ఏకంగా కంపెనీ డబ్బులు కొల్లగొడుతుంది. ఇక ఒక్క క్షణం కూడా ఆ దొంగది ఈ కంపెనీలో కానీ మన ఇంట్లో కానీ ఉండటానికి వీల్లేదు. పోలీసులకు ఫోన్ చేయి అవినాష్ అంటూ నాటకాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు. ఆదర్శ్ కళ్ళలో ఎలాంటి భావమూ లేదు. అతను చాలా ప్రశాంతంగా ఇంటర్కమ్ బటన్ నొక్కి, నందిని ఒక్కసారి నా క్యాబిన్కి రా అని చెప్పాడు. మరి తర్వాత ఏం జరగబోతుంది, ఆదర్శ్ నందినిపై ఎలా రియాక్ట్ అవుతాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.